ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని బల్జపల్లె గంగమ్మ జాతర ఉత్సవాలను గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించి మొక్కుబడులను తీర్చుకున్నారు. తరతరాల సాంప్రదాయాలను ఆచారాలను అనుసరించి ఏటా ఇక్కడ ఉత్సవాలను 3 కుటుంబాల వారు నిర్వహిస్తుండడం విశేషం. అలా విషయాల మీరు తొందరగా తొందరగా బయటకు 50 అడ్డము నుండి మీరు బాగుంది ఆవిడ ముందు రావడంలో జనాలంతా నిలుస్తున్నారు. కార్నర్లో దయచేసి ముందుకు పంపించాలా, అంతా నిలిపారు. దయచేసి ఆ కార్నర్లో ఎవరు ఆ లోపల వాళ్ళంతా బయటకు వెళ్ళిపోవాలి. ఆ కార్నర్లో టెంపుల్ లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. దయచేసి మీరు ఉన్న వల్ల భక్తులకు అర్థమైపోతున్నారు. మీరు ఈ గంట సేపు కొంచెంసేపు టికెట్ కూడా పెట్టుకొని ఉదయం చేస్తున్న పోలీసు వారికి గుర్తెత్తి ఉత్సవ నిర్వాహకుల్లో ఒకరైన బోనం వెంకటరమణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ జాతర వచ్చేసి దాదాపుగా 1654 సంవత్సరం నుంచి ఈ గ్రామంలో మా బోనం వారి కుటుంబం ద్వారా మొదటి సాంగ్యాలన్నీ జరుగుతున్నాయి తరతరాలుగా. ఫస్ట్ మా తాత చెప్పడం ఏమంటే 1945 వరకు అమ్మవారిని మట్టి ముద్ద పెట్టి జాతరలో అమ్మవారిని మా ఇంటి దగ్గర గంగమ్మను మట్టితో తయారు చేసి గుడిలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాము. 1996లో మా తాత వచ్చేసి ఆయన సొంత ఖర్చుతో అమ్మవారికి నగలు, కిరీటము, అన్ని ఉడ్యానాలు అంతా మొత్తం అమ్మవారి నగలు సొంత డబ్బులతో చేయించాడు. ఆ తర్వాత 1946 నుంచి బంగారు అంత పంచలోకాలు అన్నీ కలిపి నగలు చేయించడంతో అప్పటి నుంచి ఆనవాయితీగా మా ఇంటి ముందర అమ్మవారిని చేసుకొని గుడిలోకి రథం మీద తీసుకెళ్ళి గుడిలో దింపిన తర్వాత అమ్మవారి ముందు బోనం కుమ్మం పోసిన తర్వాత ప్రేమిదిలో అన్నము, బోనం కుమ్మం అన్నము నెయ్యితో కలిపి బాగా చేసి దాంట్లో నెయ్యి పోసి దీపం గుడిలో పెట్టి ఆ తర్వాత చిన్న బలి అమ్మవారికి ఇచ్చి గ్రామ పొలిమేరలో తిప్పి మిగతా అన్ని సాంగ్యాలు జరుపుకుంటూ యథావిధంగా తరతరాలుగా జరుగుతుంది. ఈ విధంగా మా సాంగ్యాలు జరుగుతున్నాయి. మా ఊరి గ్రామంలో మొదటి గణితీలు వచ్చినప్పుడు మొదటి టెంకాయ మాది జరుగుతుంది. ఫస్ట్లో అగ్రహార పౌర్ణమి గంగమ్మ గుడిలో కూర్చోబెట్టిన తర్వాత దీపం పెడతానే మొదటి టెంకాయ కొడతారు. అట్లా సాంగ్యాలు తరతరాలుగా జరుగుతున్నాయి. ప్లస్ మళ్ళీ రెడ్డేరు వాళ్ళ వారి గంతిలు కూడా వస్తాయి. 3 ఊళ్ళు సంబంధించి ఉత్సాహంగా జాతర తరతరాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. అమ్మవారిని చేసేటప్పుడు రెడ్డివారిపల్లి నుంచి నవధాన్యాలు కూడా వస్తాయి. పుట్టింటి సాంగ్యం అన్ని గుగ్గలోళ్ళు ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి పసుపు కుంకుమ కొన్ని ఊళ్ళు వాళ్ళవి కూడా ఆడికి మా ఇంటి దగ్గరికి వస్తాయి. అన్నీ కలిపి తరతరాలుగా ఆనవాయితీగా ఈ జాతర జరుగుతుంది. ఇట్లు ఈ గ్రామానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం అందరికీ ఉండాలని చెప్పి చల్లగా ఆ తల్లి దీవెన ఇవ్వాలని చెప్పి ఆ తల్లికి దీవెన అందరం ప్రజలందరూ ముందు ఈ యొక్క అనుగ్రహం కలిగించాలని చెప్పి ఇట్లు సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.